అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 122వ భాగం. రచయిత వనజ గారు. ఏంటి క్రిష్ నువ్వొక్కడివే వస్తున్నావు త్రిపద ఎక్కడ? అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి తనకు ఆఫీస్ బాగా నచ్చిందట. అందుకే అక్కడే ఉందని చెప్పిన క్రిష్ అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే తీరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చింది పదం పాప. అతనన్నది అర్థం చేసుకొని క్రిష్ పక్కకొచ్చి కూర్చున్న ఆవకాయ్ అతన్ని చూస్తూ మీ కంటికి నేను మరీ బలం లేని దానిలాగా కనిపిస్తున్నానా క్రిష్ గారు అని ఉక్రోషంలాగా అడుగుతూ ఉంటే బలం ఉంది అంటున్నావు అన్నమాట. అయితే నేను వెయిట్ చేసే పనిలేదు. ట్రై చేద్దామా అంటూ అతడు కన్నుకొట్టేసరికి కలవరపడుతూ లేదు లేదు అంటూ తెగ సిగ్గుపడిపోయింది త్రిపద అందరిలో. అన్నయ్య అందరం ఉన్నాం కానీ మహిత వదిన అసలు మిస్ అయిపోయింది. తను ఉంటే ఫంక్షన్‌లో హడావిడి మామూలుగా ఉండేది కాదు అని అంటూ బృంద చెప్పేసరికి ప్రమోద్ నుండే కాల్ వస్తూ ఉంది క్రిష్ బాబుకి. వెంటనే లిఫ్ట్ చేసిన అతను కాసేపు మాటలయ్యాక కంగ్రాచ్యులేషన్స్ కూడా అయ్యాక ఫోన్ని ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి అందరి ముందు పెట్టాడు. దాంతో అక్కడ సంతోషంగా శాస్త్రి గారితో ఇంకా నరేంద్రతో మాట్లాడుతూ ఉన్న శర్మ గారు ప్రమోద్ కంటికి ముందు కనబడగానే షాక్ అయిపోయి క్రిష్ అక్కడున్నది మా నాన్న కదా అంటూ డౌట్ పడొద్దు అడిగేసరికి అది చెవున పడ్డ శర్మగారు ఏం మీ నాన్నని కాకపోతే వేరే ఎవరైనా తెచ్చి నా ముఖం పెట్టి ఇక్కడ కూర్చోబెట్టాడని అనుకున్నావా క్రిష్ బాబు అని అంటూ శర్మగారు చెప్పేసరికి నేను అలా ఎందుకంటాను నాన్నగారు మీరు వచ్చారంటే కొంచెం షాక్ అయ్యి అలా అడిగానంటూ అటువైపు నుండి మొదలుపెట్టి ఇటువైపు వరకు అందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగిన ప్రమోద్ అక్కడ విషయాలు మాట్లాడుతూ ఉంటే బృంద మాత్రం ఫోన్ లాక్కుని ఏంటన్నయ్యా నువ్వే మాట్లాడుతున్నావు ఆ వాగుడుకాయ ఎక్కడ మహిత కనిపించడం లేదేంటి అని ఆమె అడగటంతో తనకి కొంచెం హెల్త్ బాగోలేక పడుకుంది బృంద. లేకపోతే ఇప్పటి వరకు ఉండేదా మిమ్మల్ని లైవ్ పెట్టమని పీడించేసేది కదూ అని అంటూ ప్రమోద్ అనగానే అవును కదా అది నిజమే. ఇంతకీ ఏమైందన్నయ్య తనకి ఫీవరా అంటూ బృంద అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ప్రమోద్ పర్సనల్ ప్రాబ్లం అంటారా అనేసరికి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. మహి మాట్లాడతావా ఇంట్లో వాళ్ళతో అంటూ బెడ్ మీద హాట్ ప్యాక్‌తో పడుకున్న మహితను ప్రమోద్ అడిగేసరికి ఇవ్వు బావా అంటూ ఫోన్ తీసుకొని త్రిపురతో మాట్లాడుతూ కంగ్రాచ్యులేషన్స్ అక్కా. కంగ్రాచ్యులేషన్స్ క్రిష్ బావ అని చెబుతూ ఉంటే ఆమె ఫేస్‌లో ఉన్న నీరసానికి ఇంక ఎవరూ కూడా ఎక్కువగా మాట్లాడకుండా సర్లే రెస్ట్ తీసుకో నువ్వు సెట్ అయ్యాక కాల్ చేద్దువు గానీ అని చెప్పి కాల్ కట్ చేశారు. కమల మాత్రం శర్మగారి దగ్గర నుండి ఫోన్ తీసుకొని పక్కకెళ్ళి మళ్ళీ ప్రమోద్‌కి వీడియో కాల్ చేసింది. ఓయ్ నాన్న ఫోన్ చేస్తున్నారని చెప్పి పక్కకెళ్ళి లిఫ్ట్ చేసిన ప్రమోద్‌తో ఒకసారి మహితకు ఫోన్ ఇవ్వరా అని కమల చెప్పేసరికి మళ్ళీ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి మహితకు ఫోన్ ఇచ్చాడు ప్రమోద్. ఏంటే ముఖం చాలా నీరసంగా ఉంది. నిజంగా డేట్ కడుపు నొప్పేనా లేదంటే ఏమైనా దాస్తున్నారా అంటూ అడిగేసరికి అదేం లేదత్తయ్య నిజంగానే డేట్ వచ్చింది. ఎందుకో ఈ నెల అసలు తట్టుకోలేనంత పెయినొస్తోంది. పొద్దున్నుండి లేవలేకపోయాను. కనీసం కాఫీ కూడా బావకి ఇవ్వలేక ఆయనే తీసుకొచ్చి ఇచ్చారు అని అంటూ మహిత చెప్తూ ఉంటే ఫోన్ ఇంకాస్త ముఖానికి అతికించుకున్న కమల ఇదే మొదటిసారా రావడం అని అంటూ అడిగేసరికి ఏం అర్థం కాక చూసింది మహిత. వాణ్ణి ఒకసారి పక్కకి పొమ్మని చెప్పు అంటూ అటువైపు కమల చెప్పగానే ప్రమోద్ భుజాలెగరేసి వేరే రూమ్‌లోకి వెళ్ళిపోగానే అదే మీరు కలిసి ఉన్న తర్వాత ఇదే మొదటిసారా రావడం అని అంటూ ఆవిడ అడిగేసరికి తలదించుకున్న మహిత అవునత్తయ్య అని అంటుంటే సరేలే ఒక 2 నెలల ముందు కంటే ఎక్కువ నీరసంగా నొప్పిగానే ఉంటుంది. నేను చెప్పింది చెయ్యి అంటూ తనకు తెలిసిన 2, 3 చిట్కాలు చెప్పింది కమల. సరే అత్తయ్య నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ మహిత ఇంకో కాల్ కట్ చేస్తూ ఉంటే వాడికి 2 రోజులు దూరంగా ఉండు. మొగుడి ఆలోచనలు ఒక్కొక్కసారి పక్కకి మలుపు ఉంటాయి. నువ్వు బాలేదు అని తెలిసినా కూడా వాళ్ళు ఆ సమయంలో విచక్షణ కోల్పోతారు. వేరే గదిలో పడుకోమని చెప్పి కమల ఫోన్ పెట్టేయగానే నవ్వుకుంటూ బావారా అని పిలిచిన మహిత దిండు దుప్పటి అతని మీదకి విసిరేస్తూ నువ్వు వేరే రూమ్‌లో అంట పడుకో. ఇప్పుడే అత్తయ్య చెప్పింది అని అంటూ ఆమె చెప్తే నేనెందుకు వేరే రూమ్‌లో పడుకోవాలి? ఇప్పుడు నీకు అంత నష్టమేం వచ్చింది? ఈ బెడ్ మొత్తం నువ్వే వాడుకుంటావా? అని అంటూ అడిగేసరికి కమల చెప్పింది అప్పజెప్పిన మహిత
బెడ్ రెస్ట్‌కి ఆనుకొని ప్రేమోదిచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటే, నేను నీకు మరీ అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానంటే అని నిందలు వేయడానికి, అయినా నాకు తెలుసులే దూరంగా ఉండాలో లేదో అంటూ ఆ దిండును మళ్ళీ బెడ్ మీదనే పెట్టేసి ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకొని మెల్లిగా జో కొట్టాడు ప్రమోద్. అక్కడ ఫంక్షన్ అయిపోగానే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడానికి బయటకొచ్చారు శాస్త్రి గారు, శర్మగారు. ఒక కారులో వెళ్ళిపోతే బృంద, ఆర్య, త్రిపద, క్రిష్ మాత్రమే మిగిలారు. నరేంద్ర, కవిత కూడా వేరే కారులో వెళ్ళిపోగా, ఏంట్రా మరి నలుగురిని ఆపేశావంటూ క్రిష్ అడిగితే, అదేం లేదన్నయ్య. ఈరోజు నువ్వు కంపెనీ పెట్టినందుకు మాకు పార్టీ కావాల్సిందే అంటూ ఆమె అడిగేసరికి, సరే ఏం కావాలో చెప్పు ఆర్డర్ చేస్తానని అడగగానే, నాకు కావాల్సిన వస్తువులు కదన్నయ్య. త్వరలో అంటే నెక్స్ట్ వీక్ ఆర్య కంపెనీ ఇనాగ్రేషన్ కూడా ఉంది కదా! ఆ తర్వాత మీరిద్దరు ఎలాగో బిజీ అయిపోతారు. అందుకే ఇప్పుడు నా కోసం, వదిన కోసం మీ ఇద్దరు టైమ్ స్పెండ్ చేయాల్సిందే అంటూ బృంద చెప్పేసరికి, ఇక క్రిష్ ఆల్వేస్ అన్నట్లు చూస్తూ ఉంటే ఆర్య తప్పక తలూపాడు. నలుగురు కలిసి 2 కార్లలో బయలుదేరారు. ఎక్కడికన్నట్లు తిరుపతిని చూస్తే, ఏమో తెలీదండి. నాకు తెలిసి బృందగారు ఏమైనా ప్లాన్ చేశారేమో అంటూ ఆమె అడిగేసరికి, సరే కాల్ చేస్తా కనుక్కో అన్నాడు క్రిష్ బాబు. త్రిపద బృంద కాల్ చేయగానే, వదినా మేము మీ ముందే వెళ్తున్నాం. మా కార్‌ని ఫాలో అయిపోండి అని చెప్తూ ఆర్యకి లొకేషన్ చూపించింది బృంద. మీ అన్నకి అసలు తెలుసంటావా అంటూ అతను క్వెషన్ వేయగానే, ఏమో తెలిసుంటే ఇంత కామ్‌గా ఉండడు అని నా ఫీలింగ్. లేదంటే కంపెనీ టెన్షన్‌లో పట్టించుకోలేదేమో. బట్ నేనున్నాను కదా! అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేసాను. నువ్వు నాతో ఎక్కువ మాట్లాడించకుండా ఫాస్ట్‌గా డ్రైవ్ చెయ్ అంటూ ఆర్యకి ఆర్డర్ వేసి, బృంద అక్కడ అసలేం జరుగుతుందో అని తెగ ఎక్సైట్ అయిపోతుంది. ఇదేంటండి బృంద గారు ఏ సినిమా హాల్‌కో తీసుకువెళ్తున్నారనుకుంటే మన కాలేజ్‌కి తీసుకొచ్చారు అంటే పదం పాప అడిగితే, నాకేం తెలిసే తనేం ప్లాన్ చేసిందో అని అనుకుంటూ ఆర్య కారు వెనకే తన కారు కూడా కేఎం యూనివర్సిటీలో పార్క్ చేశారు క్రిష్ బాబు. ఆర్యని ముందు వెళ్ళమని చెప్పి, అన్నయ్య మీరు ఇక్కడే ఆగండి. నేను చెప్పినప్పుడు లోపలికి రండి అని అంటూ బృంద చెప్పేసరికి, ఏం ప్లాన్ చేశావురా అంటూ అడిగాడు క్రిష్ తినబోతూ. రుచి తెలుసుకోవడం ఎందుకు, జస్ట్ వెయిట్ అన్నయ్య. 5 మినిట్స్ అంతే అని చెప్పి ఆమె కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతా సెట్ అయిందనిపించాక త్రిపద క్రిష్‌లను తీసుకొని ఆ ప్లేస్‌కొచ్చింది. అప్పటికే టైం 3 గంటలు. మిట్ట మధ్యాహ్నం ఎండ వాల్చుతూ ఉంటే సడెన్‌గా ఆర్య, క్రిష్ కళ్ళు బృంద, త్రిపద క్లోజ్ చేసి ఆమె చేతిలో ఉన్న పీకతో ఒక విజిల్ వేయగానే కేక్‌తో అక్కడ ప్రత్యక్షమయ్యారు పృథ్వీ, స్వప్న. చిటికెలో ఆ ఎండ మొత్తం చల్లని వాతావరణంగా మారిపోయి గబగబా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా చెట్టు కొమ్మలకి ట్యాగ్స్ అంటించి పెట్టేసరికి 3, 2, 1 అని ఇద్దరి కళ్ళు ఓపెన్ చేసింది బృంద. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య అండ్ వదిన అంటూ బృంద అరిచేసరికి, పదం పాప ఏమో ఈరోజు మీ బర్త్‌డేనా అన్నట్లు క్రిష్‌ని చూస్తే, క్రిష్ ఏమో బర్త్‌డే ఒకటే ఉంటాయి కదా అన్నట్లు చూశాడు. ఏంటలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు? మీకే తెలియకుండా మీరిద్దరు ఒకే రోజు పుట్టారు. వాట్ ఏ కోయిన్సిడెన్స్ కాదు. కాదు దేవుడు నిజంగానే నిన్ను క్రిష్ కోసమే పంపిస్తున్నానని వదినకు చెప్పి సేమ్ రోజు పుట్టించాడంటూ బృంద చెప్తూ ఉంటే ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు క్రిష్, త్రిపదలు. ఆర్య అప్పటి వరకు ఉగ్గపట్టుకున్న ప్రాణాన్ని వదిలేస్తూ నిజంగానే చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్‌డే అని పాడాక, మీ ఇద్దరిది ఒకే రోజు బర్త్‌డేనా? వావ్! సూపర్ అని చెప్తూ, అయినా బృంద బర్త్‌డే అరేంజ్ చేయాలంటే ఏదైనా రిసార్ట్ లేదా మంచి ప్రైవేట్ థియేటర్‌లో చేసి ఉండొచ్చు కదా! ఇక్కడే ఎందుకని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయడంతో రీజన్ తెలిసిన హీరో, హీరోయిన్ సైలెంట్‌గా ఉంటే, నీకో విషయం తెలుసా? అన్నయ్య, వదిన ఫస్ట్ చూసుకున్న స్పాట్ ఇక్కడే. రిసార్ట్స్ మనం నార్మల్ టైమ్‌లో అయినా వెళ్ళొచ్చు. థియేటర్స్ ఇంకొకరి బర్త్‌డేకైనా బుక్ చేయొచ్చు కానీ వాళ్ళిద్దరు సేమ్ డేట్స్ బర్త్‌డే అని తెలుసుకొని వాళ్ళిద్దరూ కలుసుకున్న ఫస్ట్ స్పాట్‌లోనే బర్త్‌డే చేస్తే ఆ కిక్కే వేరబ్బా అని ఆమె చెప్పగానే, ఆమె ఆలోచన బాగుందన్నట్టుగా చూశాడు ఆర్య. కమాన్, కమాన్ ఇద్దరు కేక్ కట్ చేయండి అంటూ పృథ్వీ దాన్ని వాళ్ళిద్దరి మధ్యలో పెట్టేసరికి 2 చేతులతో పట్టుకొని కట్ చేశాక ఒకరికొకరు తినిపించుకున్నారు. క్రిష్ బాబుకైతే అసలు తన బర్త్‌డేనే అని మర్చిపోయాడు. త్రిపుర గారు చనిపోయినప్పటి నుంచి 2, 3 సార్లు హరిత కొత్త బట్టలు, కేక్ కొనాలని ట్రై చేసినా వాటిని డస్ట్‌బిన్‌లో పడేసి కేక్ మొత్తం పాడు చేసి ఆ రోజు చాలా ఆరోగ్యంగా మారిపోయేవాడు క్రిష్ బాబు. అందుకే ఆ రోజు అతని కోసం పూజ చేసి గుడికి వెళ్లి మొక్కోవడం తప్ప ఇంకా ఆమె ఎలాంటి అరేంజ్‌మెంట్స్ చేయలేదు. ఇక అతని బర్త్‌డే తెలిసిన వాళ్ళు ప్రకాష్ గారు, హరిత మాత్రమే. వాళ్ళకి బృంద ముందుగానే చెప్పేసి ఉండడంతో పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చారు. అందుకే ఇక్కడ నోరు మెదపలేదు. తిరుపతికైతే ఆ నెలలోనే చెల్లి బర్త్‌డే ముందు వస్తుంది కాబట్టి ఆమె కోసం ఇద్దరు మహిత బర్త్‌డే రోజు కొత్త బట్టలు వేసుకొని కేక్ కట్ చేసేవాళ్ళు. తన బర్త్‌డే అప్పటినుంచి పూర్తిగా మర్చిపోయింది పదం పాప.
ఇద్దరు ఒకరినొకరు కేక్స్ తినిపించుకున్నాక క్రిష్ ఫస్ట్ పీస్ తీసి పృథ్వీకి పెట్టబోతుంటే, లేదురా ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతే ఫ్రెండ్స్ అంటూ అతను చెప్పేసరికి తనతో అటాచ్‌మెంట్ నాకు నిన్న మొన్న కుదిరింది కానీ ఇన్ని ఇయర్స్ నా ఆరోగ్యాన్ని, నా యాటిట్యూడ్‌ని భరిస్తున్నందుకు నీకు స్పెషల్ ప్లేస్ ఉండాలి కదా అని క్రిష్ ఆ పీస్‌ని తినిపించేసరికి, "నువ్వు మంచోడివి బావ. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హ్యాపీ బర్త్‌డేరా" అని చెప్పి, "మీ కంపెనీలో నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు థాంక్స్. త్వరలో ఈ స్వప్న ఇంటికి వెళ్లి మాట్లాడి మేము కూడా పెళ్లి చేసుకొని ఒక కపుల్ అయిపోతాంరా" అని అతను అంటూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఇక నెక్స్ట్ పీస్ బృంద, ఆర్య దగ్గరికి తినిపించేసరికి పెద్దగా విషెస్ ఏం లేకుండానే ఒకరికొకరు తిన్నారు. ఇక తిరుపతి టైం వచ్చేసరికి బృంద, స్వప్న, పృథ్వీ అంటూ వచ్చి చివరగా ఆర్య తినిపిస్తూ ఉంటే అతడు ఆమె చేతికి ఒక బాక్స్ ఇచ్చాడు. ఏంటా అని ఓపెన్ చేసిన త్రిపద అందులో ఉన్న రాఖీని చూస్తూ ఆర్య వైపు ఆశ్చర్యపడుతుంటే, నాకు ఓన్ సిస్టర్స్ ఎవరూ లేరు. మీకు బ్రదర్స్ ఎవరూ లేరు. మనం ఇన్ రిలేషన్ గాని బ్రదర్, సిస్టర్ కాకుండా వై కాంట్ విల్ బి లైక్ రియల్ సిస్టర్ అండ్ బ్రదర్ అని చెప్పగానే కళ్ళల్లో నీళ్లూరాయి. సత్య ఎంతో ఈ రోజు నుండి నాకు మీరు అంతే. నువ్వు మహిత అన్నా కూడా అలాగే ఫీల్ సిస్టర్ అని చెప్పడంతో బాక్స్ ఓపెన్ చేసి రాఖీ తీసుకొని ఆర్యకి కట్టింది త్రిపద. ఆమె కోసం చిన్న స్టడ్స్ గిఫ్ట్ చేశాడు ఆర్య. కంపెనీ పెట్టాక నెక్స్ట్ ఇయర్ రాఖీకి ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇస్తాను త్రిపద. ఇప్పుడు నా ఎర్నింగ్స్‌తో తీసుకున్నవివి. పైగా ఇలాంటి రౌండ్ షేప్ కమ్మలు ఫేస్‌కి ఎలిగేట్‌గా కనిపిస్తాయని ఇతను చెప్పగానే తీసుకోవాలా వద్దా అన్నట్లు క్రిష్ వంక చూసింది. పదం పాప అతడు తీసుకో అన్నట్లు చెప్పేసరికి వాటిని తీసుకొని థాంక్ యూ సో మచ్ అన్నయ్య అంటూ ఆమె చెప్పగానే నోట్ పర్టిక్యులర్ మన మనసులో అన్నయ్య, చెల్లి అన్న ఫీలింగ్ ఉంటే చాలు. యూ కెన్ కాల్ మీ ఆర్య అని చెప్తూ అందరిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటూ క్రిష్ ప్లాన్‌లో ఉంటే అతడికి ప్రకాష్ గారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కేక్ కటింగ్ అయిపోతే ఇంటికి రండి. పార్టీ అరేంజ్ చేశాననడంతో అందరూ కలిసి ప్లాన్ చేశారనుకున్న క్రిష్ బాబు బృంద, ఆర్యాలతో పృథ్వీ, స్వప్నను కూడా పంపించి తను మాత్రం తిరుపతితో కలిసి ఆమె సాంగ్ పాడిన రూమ్‌కి తీసుకువెళ్ళాడు. ఏంటి క్రిష్ గారు ఇక్కడికి తీసుకొచ్చారని అతన్ని అడిగితే, చాలా రోజులైంది నీ గొంతు విని. ఒకసారి నా కోసం పాట పాడవా అంటూ అతను నోరు తెరిచి అడిగేసరికి ఆ క్లాస్‌లో ఎవరూ లేకపోవడంతో ధైర్యంగా క్రిష్ మెడలో చేతులు మాలలాగా వేసిన త్రిపద, మీరు నోరు తెరిచి అడిగితే ఎందుకు పాడకుండా ఉంటాను క్రిష్ గారు. కానీ ఇక్కడ కాదు అని చెప్పగానే, మన రూమ్‌లోనా అని అంటూ అడిగితే, కాదు మనం కుదిరితే నైట్‌కి ఫ్లాట్‌కి వెళ్దామా అని అడగటంతో తలదించుకొని, ఇంకా ఆ భర్త ఎందుకు కాదంటాడు. సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె తల మీద ముద్దు పెట్టుకొని కాసేపు వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అన్నీ తిరుగుతూ క్యాంటీన్‌కొచ్చేసరికి ఫస్ట్ రోజు ఆమెను ఆడుకున్న క్రిష్ బాబుకి అది గుర్తొచ్చేసరికి గట్టిగా నవ్వాడు. ఉడుక్కుంటూ చూసిన త్రిపద, నన్ను ఆ రోజు ఎంతగా ఆడుకున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పి ఫిష్ అని అంటూ చెప్తూ ఉంటే, మరి ఊరు నుంచొచ్చిన అంత అమాయకంగా ఉంటే మా హైదరాబాద్ వల్ల ఆ మాత్రం ఆడుకోమా అని అడిగేసరికి, చూపిస్తాను త్వరలో ఈ గోదావరి పిల్ల అంటే ఏంటో చూపిస్తాను అని అతనితో పందెం వేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఏంటే పుట్టినరోజన్న ధైర్యమా అని అడుగుతూ అతను కూడా వెళ్ళిపోయాడు. ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి బృందావనం ఇంకోసారి హడావిడిగా కనబడుతూ ఉంది. ప్రకాష్ గారి వైపు చూసిన అతనికి ఆయన నవ్వుతూ, మరి చిన్నగా ఉన్న నా కొడుకు ఈరోజు 100 మందికి పైగా ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. ఈ మాత్రం సంతోషం చాలా సహజం అని ఆయన అంటూ ఉంటే, ఎట్లన్నా చేసుకోండి అన్నట్టుగా తన రూమ్‌లోకి వెళ్ళేసరికి ఇద్దరి కోసం పార్టీ వేర్ డ్రెస్సులు కనపడడంతో రెడీ అయ్యి కిందకొచ్చారు. ఇక మిగిలింది నరేంద్ర, కవిత. వాళ్ళు మాత్రం ఎందుకని ప్రకాష్ గారు ఇన్వైట్ చేసేసరికి పార్టీ టైంకి అందరూ బృందావనంలో తేలారు. విత్ నరేంద్ర, సురేంద్ర, కల్పన, ఆల్సో సత్య గురించి ఈ మాటల్లో అడిగితే హరిత వీళ్ళ నాన్న వద్దంటే ఇందాకే అమెరికా పంపించాడు వదిన. తనకు ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ లేక అక్కడే జాబ్ చేసుకుంటూ పోతానని వెళ్ళిపోయిందని చెప్పేసరికి అది విన్న బృంద పోనీలే ఒక విలన్ హీరోయిన్ అవ్వలేకపోయినా కూడా కథలో నుండి తప్పుకుందంటూ హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి క్రిష్, త్రిపద స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక పర్ఫెక్ట్ కపుల్‌ని చూస్తున్నట్లే అనిపించింది అందరికి. బయట డెకరేషన్ ఏం లేకుండా హాల్‌లోనే సింపుల్‌గా కేక్ కట్ చేయడానికి డెకరేట్ చేశారు. ఇద్దరి బర్త్‌డే కాబట్టి 2 కేక్స్ వాళ్ళ ముందు పెట్టి కట్ చేయమన్నట్లు చూడగానే అందరూ తమ ఎదురుగా ఉన్నాక ఇద్దరు కేక్ కట్ చేసి మరోసారి ఒకరికొకరు తినిపించుకున్నాక ఫస్ట్ పీస్ ప్రకాష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన నోట్లో పెట్టగానే ఫస్ట్ ఆశ్చర్యం వేసిన తర్వాత ఆనందం రావడంతో మెనీ మోర్ హ్యాపీ బర్త్‌డే క్రిష్. నువ్వు ఇలాగే ఎన్నో బర్త్‌డేలు సంతోషంగా చేసుకోవాలని చెప్పారు. అప్పుడు కూడా ఆయన పక్కన సుందరి ఉండటం ఎవరూ అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఆయన రిటర్న్ తినిపించిన కేక్‌ని నములుతూ థాంక్ యూ నాన్న అని క్రిష్ అనడం ముందు ఎవరికీ సరిగ్గా వినిపించలేదు కానీ ప్రకాష్ గారు మాత్రం అతన్ని అనుమానంగా చూస్తుంటే, మామయ్య గారు
మీ అబ్బాయి మిమ్మల్ని నాన్న అని పిలిచాడని పక్కన అరిచింది పదం పాప. అన్నయ్య, నేను నీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నువ్వేంటి మా అందరికీ ట్విస్ట్ ఇచ్చావని బృంద అరవడంతో ఏం సర్ప్రైజ్ రా అని అతను అడిగేసరికి తల దించుకున్న బృంద, నిన్ను కొడుకు, అల్లుడు, అన్నయ్య, భర్త నుండి ప్రమోట్ చేసే గిఫ్ట్ నువ్వు మేనమామ అవుతున్నావంటూ ఆమె తల దించుకొని చెప్పింది బృంద. షాక్ అయిన ఆర్య, ఇది ఇప్పుడే అని అడిగేసరికి బృంద అతని వైపు కోపంగా చూస్తూ ఉంటే అందరూ పక్కున నవ్వేశారు. ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.